శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కుర్తాళం మౌనస్వామి ద్వితీయ భాగము కొనసాగింపు. పుదుక్కోట మిట్టాదారు శృంగేరి కాంచీ జగద్గురువులు ఎప్పుడు వచ్చినా ఆతిథ్యం నడిపే శ్రీమంతుడు. యుక్త ఋతువులో కుర్తాళంలో నివాసం చేస్తూ శివుణ్ణి అమ్మవారిని కొలిచే సుందరమయ్యరుకు మౌనస్వామిపై భక్తి కుదిరింది. స్వామివారి దర్శనం కోసం మందిరానికి వచ్చే భక్తుల సంఖ్య నానాటికి బాగా పెరిగింది. ఆ భక్తుల కోసం దేవాలయాధికారులు వసతులు కల్పించేవారు. అధికారులు స్వామివారు ఆశ్రమం కట్టుకోవటానికి బహిప్రాకారంలో చిన్న స్థలం ఇచ్చారు. 1910లో అక్కడ సుందరమయ్యరు వంటిల్లు, హాలు, వరండాలతో ఒక ఆశ్రమం కట్టించినారు. ఆశ్రమం పక్క నుండే జలపాతం కాలువ పారుతుంది. మౌనస్వామివారు ఆశ్రమంలో సుందరమయ్యరు సహాయంతో దండాయుధపాణి, ఆదిశంకరుల విగ్రహాలు 7-10-1910 నాడు ప్రతిష్ఠించినారు. ప్రతిష్టాకాలంలో ఒట్టి చేతుల నుండి నవరత్నాలు సృష్టించి విగ్రహాల కింద నిక్షేపించారు. ఆ విగ్రహాలకు కర్పూరహారతి ఇస్తుండగా దండపాణిమూర్తి నుండి ఒక ప్రకాశం వెలువడి కొంతసేపు అట్లాగే నిలిచింది. ప్రేక్షక భక్తులు స్వామి మహిమను కొనియాడినారు. ఆశ్రమంలో ప్రతి సంవత్సరం పర్వదినాల్లో యజ్ఞాలు, వేద పారాయణలు, అన్న సంతర్పణలు పెద్ద ఎత్తున జరగటంతో భక్తుల సందడి ఎక్కువైంది. ఆశ్రమం కీర్తి దూరాలకు వ్యాపించింది. నగదు రూపంగానే కాక వస్తురూపంగా కానుకలు బాగా రాసాగాయి. సుందరమయ్యరు స్నేహితుడు సేత్తూరు జమీందార్ విటిఎస్ చౌకపాండ్యతేవర్ నయంకాని దీర్ఘవ్యాధితో బాధపడుతుంటే మౌనస్వామి వారు కుదిర్చారు. జమీందారు స్వామికి భక్తుడై కుర్తాళం ఆశ్రమాభివృద్ధికి ఆర్థికంగా, సేవారూపంగా చాలా తోడ్పడ్డాడు. జమీందారు గారి విశాలమైన తోపులో 17/1/1916లో దత్తాత్రేయ మందిరానికి శంకుస్థాపన జరిగింది. భక్తులు కూర్చోవటానికి విశాల మంటపం, స్వామివారి ఉపయోగార్థం ఒక ప్రత్యేక వసారా, వంటిల్లు 50 దినాల్లో పూర్తయినాయి. 3-10-1916 నాడు శ్రీ రాజరాజేశ్వరి, కామేశ్వరుల విగ్రహాల ప్రతిష్టాపన జరిగింది. 5-7-1919 నాడు వానమామల ఈ పీఠాధిపతుల చేత సీతారామచంద్రుడు, సంతాన గోపాలస్వామి, యోగ నరసింహులు ప్రతిష్ఠితులైనారు. ప్రతిష్టకు పూర్వం పంచలోహాలతో సిద్ధం చేయించిన యంత్రం ప్రతిష్టా సమయానికి చొక్కపు అపరంజి యంత్రంగా మారింది. దత్తాత్రేయ మందిరం ఈశాన్యమూలలో సిద్ధివినాయకుడు ప్రతిష్ఠుడైనాడు. విగ్రహానికి కర్పూరహారతి ఇచ్చిన తర్వాత ఆ విగ్రహానికి మానవులకు వలె నాడి కొట్టుకోవటం అక్కడ చేరిన భక్తులు గమనించారు. మౌనస్వామి మహిమ దేశం నలుమూలలకు ప్రాకింది. షణ్ముఖుడు, అయ్యప్ప విగ్రహాల స్థాపన కాలంలో రాగిరేకు యంత్రం మేలిమి బంగారంగా మారింది. హిందువులే కాక మద్రాసు గవర్నర్ ఆర్చిబాల్డ్ని, ఆయన భార్య వంటి పాశ్చాత్య క్రైస్తవులు ఆ విగ్రహాన్ని దర్శించి మౌనస్వామికి భక్తులైనారు. కాలక్రమేణా ఇతర మఠాలలో వలె దత్తాత్రేయ మందిరంలో సిద్ధేశ్వరి పీఠం స్థాపితమైంది. అక్కడ అన్ని పర్వాలు, ఉత్సవాలు వైభవోపేతంగా జరిగేవి. పర్వదినాల్లో గొప్ప సంగీత విద్వాంసుల పాట కచేరీలు జరిగేవి. వదాన్యులకు, ధర్మనిష్ఠితులకు, భక్తులకు స్వామివారు ఏటేటా
బిరుదులు ప్రదానం చేసేవారు. స్వామివారు భారతదేశమంతా పర్యటించినారు. కాశీ, తిరువయ్యూరు, చెన్నపట్నం, నెల్లూరు, సాండూరు, గుంటూరు, చీరాల వంటి పెక్కు ప్రదేశాలలో దివ్య ప్రతిష్టలు, కుంభాభిషేకాలు చేశారు. తమ తరువాత మఠమందిరంలో శిరచరాస్తులు సంరక్షించడానికై ఒక ట్రస్టు ఏర్పాటు చేశారు. ముందుగానే చెప్పి వేద పారాయణలు, నామ సంకీర్తనలు జరుగుతుండగా మౌనస్వామి వారు యోగాసనస్థులై 28/12/1943 నాడు తమ దేహం చాలించారు. దండాయుధపాణి మందిరంలోనే స్వామిని సమాధి చేశారు. 13/7/1951 నాడు ఆ సమాధిపై లింగ ప్రతిష్ఠ జరిగింది. షిరిడీ బాబా, సొరకాయల స్వామి, త్రైలింగస్వామి సమాధుల వలె ఈనాడు మౌనస్వామి సమాధి గొప్ప తీర్థస్థానంగా విరాజిల్లుతున్నది. సుందరమయ్యరు కొడుకు రచించిన మౌనస్వామి చరిత్ర ఆస్తికులకు, భక్తులకు పారాయణ గ్రంథమైంది. మౌనస్వామి సిద్ధేశ్వరి పీఠ వ్యవస్థాపకులు మాత్రమే. వారి తరువాత శ్రీ విమలానంద భారతి, శ్రీ త్రివిక్రమ రామానంద భారతీ స్వాములు, శ్రీ శివ చిదానంద భారతీ స్వామివారు పీఠాధిపతులుగా ఉన్నారు. ఈనాడు సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు పీఠాధిపతులుగా ఉన్నారు. సిద్ధేశ్వరి పీఠం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లి యావద్భారత ప్రశస్తి పొందిన గొప్ప అద్వైత పీఠంగా విరాజిల్లుతున్నది. ఇక మౌనస్వామి వారి విశిష్ట వ్యక్తిత్వం తెలుసుకుందాం. స్వామివారిది బంగారు ఛాయ, మధ్యమపక్షపు ఎత్తు, సౌష్ఠవాకారం, తేజస్వంతమైన విగ్రహం. వారికి తరచుగా యోగ సమాధి ప్రాప్తించేది. వారి మనస్సెప్పుడూ ఈశ్వర ధ్యానమగ్నమై ఉండేది. ఎదుటి వ్యక్తులను చూడగానే వారి ఆంతర్యం కనిపెట్టేవారు. వేదశాస్త్రములు వారికి కరతలామలకములు. స్వామిది మచ్చలేని శిశు మనస్తత్వం. మంచి సంగీతం విన్నా వారికి సమాధి ప్రాప్తించేది. దాతృత్వము, ఔదార్యము వారికి సహజాతములు. గుప్తదానాలు ఎక్కువ చేసేవారు. వృత్తి కళాకారులంత నేర్పుతో చేతి పనులు చేసేవారు. మంచినీళ్లు తాగేవారు కాదు. ఎప్పుడైనా భక్తులు కోరితే కొబ్బరి నీళ్లు, ఆవుపాల మజ్జిగ తాగేవారు. తొలిదినాల్లో శివాలయాల్లో ప్రసాదం తినేవారు. తర్వాత అన్ని పదార్థములు కలిపిన ముద్దలు భక్తులు చేతిలో పెడితే తినేవారు. కొంతకాలానికి పాలు పండ్లు మాత్రమే స్వీకరించారు. అవి కూడా మానివేసి లేత వేపాకు పిడసలు 2-3 తినేవారు. చివరకు అవి కూడా తినటం మానివేసినారు. యోగబలంతో గాలి వెలుతులనే ఆహారంగా మార్చుకున్నారు. భిక్షకు పోయిన చోట 25 మందికి చేసిన వంటకాలన్నీ తామొక్కరే తిన్న 1-2 సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రయాణాలలో స్వామివారి దేవతార్చనలో శ్రీచక్రం మేరువు, పార్వతీ పరమేశ్వరులు, శారదాంబ విగ్రహాలుండేవి. నవావరణ పూజా సమయంలో స్వామి మైమరిచి భక్తి పారవశ్యంతో అశ్రువులు రాల్చేవారు. భక్తుల ఇండ్లలో పూజ జరిగేటప్పుడు ఆయా భక్తులిచ్చిన నవరత్నాభరణాలతో దేవతామూర్తులను అలంకరించేవారు. సర్ సిపి రామస్వామి అయ్యర్ ఇంట్లో పూజ చేసినప్పుడు స్వామి సమాధిస్థులైనారు. దానికి సంతోషించినట్లు ఆయా విగ్రహాలు విమానంలో ఒక చోటు నుండి మరి ఒక చోటికి కదులుతూ ప్రేక్షకులను ఆనందాశ్చర్యాలలో ముంచినవి. మౌనస్వామి సిద్ధౌషధ పరిజ్ఞాత. నయంకాని రోగాలను, తేలుపాము కాటులను, అంధత్వాన్ని, మధుమేహ రాజేక్ష్మలకు, శస్త్రాఘాతాలకు మూలిక పసరులిచ్చి నయం చేసేవారు. విశల్యకరణి, సంధానకరణి, సంజీవకరణి వారి వశంలో ఉండేవి. పసురులతో క్షుద్రలోహాలను బంగారంగా మార్చగలిగేవారు. తీపి వంటకం చేయించడానికి ఒకసారి సమయానికి నెయ్యి అందుబాటులో లేకపోతే ఓషధులతో కిరసనాయిలను నెయ్యిగా మార్చారు. మౌనస్వామి వారు ప్రసాదంగా ఇచ్చే అభిషేక కుంకుమ దివ్యౌషధంగా పనిచేసేది. ప్రమాదకరమైన జబ్బుల నివారణ కోసం తన్నిమిత్రం జపం చేసి
తీర్థమిచ్చి ఎందరినో స్వామి కాపాడినారు. సశేషం వం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.